అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. దాదాపు ఒక 15 రోజుల నుంచి మంత్రివర్గ ప్రక్షాళన అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచర వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గం మంత్రివర్గ ప్రక్షాళన, వీళ్ళని తీసేస్తారు, వీళ్ళని ఎక్కేస్తారు అని చెప్పేసి మస్తు వైరల్ అవుతా ఉన్నది. రైట్, రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఏ విధమైన షాక్ ఇచ్చింది, ఏం కథ, మరి మంత్రివర్గము విస్తరణ ఏదైతే ఉన్నదో ఎవరు అవుట్ కాబోతా ఉన్నారు, ఎవరు అందులోకి కొత్తగా చేరబోతా ఉన్నారని ఇంట్రెస్టింగ్ పాయింట్లన్నీ ఈ ముచ్చట్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరుగుతుందంటే రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఈ రిపోర్ట్స్ వచ్చడం వల్ల వ్యూస్ రీచ్ పెరగకుండా చేస్తూ ఉన్నారు. ఒక బ్యాచ్ మొత్తం రిపోర్ట్స్ కొట్టడానికే పెట్టుకున్నారు పాలక వర్గములు అని చెప్పేసి ముచ్చట్లయితే బయటకు వస్తూ ఉన్నాయి. రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. రిపోర్ట్స్ కొడితే ఏమవుతుందంటే వ్యూవర్షిప్ రాదు. కాబట్టి ఆ రిపోర్ట్స్కు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో చూసేటోళ్ళు జర్ర ఒక లైక్ కొట్టుండ్రు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రిపోర్ట్లు కొట్టేటోళ్లకు చెంపపెట్టి సమాధానం అవుతుంది. ఇక ముచ్చట్లకు పోతే రేవంత్ రెడ్డి తన అనుచర వర్గమే తన మంత్రివర్గంలో ఉండాలి, తన మాట వినేటోళ్ళే తన చుట్టుపక్కల ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడు అంటే తన మాట వినేటోళ్ళే చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఉంటే తన మాట వినేటోళ్ళే మంత్రివర్గంలో ఉంటే ఏమవుతుందంటే తను చెప్పినట్టు నడుస్తుంది. తను ఆడిందే ఆట అవుతుంది, తను పాడిందే పాట అవుతుంది. నో ఇది అని చెప్పేసి ఏ ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు ఉండరు. ఇప్పుడు దాదాపు నా మంత్రులందరూ సీనియర్ మోస్ట్ నాయకులే ఉండడం వల్ల ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి వాళ్ళ శాఖలలో ఏలు పెట్టినా కూడా మంత్రులు సహించుకోలేకపోతా ఉన్నారు, జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇదే నడుస్తూ ఉన్నది. అందుకే ఆయా శాఖల మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాఖలలో వాళ్ళ పనితనం చూపెట్టలేకపోతా ఉన్నారు. ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు, మూలకు కూర్చున్నట్టే కనబడతా ఉన్నది. ఎక్కడ చూసినా, ఏ శాఖను చూసినా. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 3 శాఖల పరిస్థితి గట్లనే ఉన్నది. విద్యాశాఖ అధ్వానమే, మున్సిపల్ శాఖ అధ్వానమే, ఇంకా లా అండ్ ఆర్డర్ హోంశాఖ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. కరీంనగర్లో దొంగతనం జరిగి 3-4 రోజులైనా కూడా ఇంతవరకు ఆ దొంగలను పట్టుకున్న పాపాన ఓలే. ఇట్లా పేట్రెగిపోతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతూ ఉన్నది. ఘోరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, మొత్తం మీద ఆయన ఏం చేసుకుంటాడంటే ఆయన ఎవరైతే పడరు, వీళ్ళు నాకు అగెనెస్ట్గా పనిచేస్తారు, లేకపోతే వీళ్ళు నాకు వ్యతిరేకంగా ముందడుగు పోతారు, నేను ఏం చేసినా ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తారు అన్నోళ్ళు వాళ్ళ మైండ్లో ఎవరైతే ఉంటారో, రేవంత్ అన్న మైండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కంప్లైంట్లు మోసుకుంటా వాళ్ళని ఢిల్లీ అధిష్టానం దగ్గర బ్లేమ్ చేయాలని చూస్తాడు అనేది మాత్రము చాలా మందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇది కాంగ్రెస్లో గ్రూపులు ఉంటాయి, గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఈ గ్రూపుని ఎంతగానం ప్రియారిటీ ఇస్తారు, ఈ గ్రూప్కి ఎంత విలువిస్తారో ఇంకో గ్రూపు కూడా గంతే ప్రియారిటీ ఇస్తారు, గంతే విలువిస్తుంది ఢిల్లీ అధిష్టానము. కేరళ ఎన్నికలు నా వల్లనే గెలిచినాయి, కేరళలో మంచి ఫలితాలు నా వల్లనే వచ్చినాయి అని చెప్పేసి అనుకునే లోపే రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం ఒక షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఆయన ఇక్కడ నుంచి నామినేటెడ్ పదవులైనా, లేకపోతే ఇంకా మంత్రివర్గ విస్తరణ అయినా, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి అయినా, ఇప్పుడు వస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించిన అయినా, ఇంకా నయం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మేము సూచించిన అభ్యర్థులనే మీరు పెట్టురని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం అయితే రిపోర్ట్ ఇయ్యలే. ఇక గట్లిస్తే ఇంకా బాగుంటుండే. సర్పంచులు ఢిల్లీ వాళ్ళనే ఎన్నుకురుడు, వార్డు మెంబర్లు ఢిల్లీ వాళ్ళే ఎన్నుకురుడు, ఇట్లా నడుస్తుంది కథ. మొత్తం మీద ఇక్కడ ముచ్చట ఏంటంటే ఢిల్లీలో అనంది శివనాజ్ఞ లేనిదే సీమైనా గుట్టది అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఇక్కడ ఢిల్లీలో అనంది, ఇక్కడ ఏ పెన్ను కదలది, ఏ సంతకము అది కాదు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం ఏ విధంగా షాక్ ఇచ్చింది అనేది మనం జర్ర ముంగడికి వెనక చెప్పుకుందాము. అయితే మంత్రివర్గంలో స్థానం కోసము మాకు బెర్త్ కన్ఫామ్ అని చెప్పేసి చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఒక పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకవేళ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే మంత్రివర్గ విస్తరణలో భాగంగా, లేకపోతే మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా మంచిగా పనిచేయని మంత్రులను తీసేస్తాము అన్న వార్త వైరల్ అయినప్పుడు ఎవరి పేర్లు వినబడితే కొండా సురేఖ పేరు, లేకపోతే కొండా సురేఖ పేరు ఒకటి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఒకటి. ఈ 2 పేర్లు వినబడతాయి. కొండా సురేఖతో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా వాళ్ళ మధ్య క్లాషెస్ వచ్చినాయి అని అంటే, కొండా సురేఖ ఓఎస్డీకి సంబంధించి సుమంత్కు సంబంధించి ఆ కేసు అయినప్పుడు, లేకపోతే ఆయనను గవర్నమెంట్ డిస్మిస్ చేసేసినప్పుడు కొండా సురేఖ ఆయనను ఇంట్లో పెట్టుకున్న తర్వాత కొండా సుష్మిత రేవంత్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమ్ము దుమారమైనాయి.
అవినీతి జరుగుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తానే ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చే విధంగా ఆవు బరాబర్ అవి ఆరోపణలు కావు, అవి నిజమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు నడుస్తూ ఉన్నాయి, ఉన్నోడిదే రాజ్యం అయిపోయింది, బెదిరిస్తూ ఉన్నారు అనే వాటికి బలాన్ని చేకూర్చేటట్టు కొండా సుస్మిత కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు దుమారం రేపినాయి, సోషల్ మీడియా వేదికగా మస్తు వైరల్ అయినాయి. ఇప్పటికీ మంత్రి బిడ్డనే చెప్తుంది కదా అవినీతి జరుగుతుంది అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ముచ్చట్లు మాట్లాడినప్పుడు కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మితని ఎగ్జాంపుల్గా చెప్పుకొని మరి తీసుకొని మరి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మేడారం జాతర వచ్చింది. మేడారం జాతరలో కొండా సురేఖ ప్రమేయం లేకుండానే పనులన్నీ చకచక అయిపోయినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్టర్లు అప్పచెప్పిండ్రు. ఇక ఆడ 200 నుంచి 260 కోట్లు పెట్టి అక్కడ చేస్తే పాపం అక్కడ మేడారంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం చూడొచ్చు. పాపం అనవసరంగా గిరిజన బిడ్డల పానాలు పోయే రకంగా ఆడ కట్టడాలు చేపట్టిర్రు. అవి ఏం చేపట్టిర్రు ఏం కథ, కోట్లే దారపోసిండ్రు. ఇక మళ్ళీ కొడంగల్లో 110 కోట్లు పెట్టి వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరిస్తాడట. మరి ఏ విధంగా పునరుద్ధరిస్తాడు? మేడారం జాతరలో పునరుద్ధరించినట్టే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా గట్లనే పునరుద్ధరిస్తాడా ఏంది ఏం కథ తెలియదు. ఏది ముంగట పెట్టుకున్న కాంట్రాక్టర్లు, టెండర్లు, కమిషన్లు ఇవి తప్ప ఇంకొకటి ఏమీ లేదు రేవంత్ రెడ్డి సర్కార్లో. అనుచర వర్గం లిస్టు ఢిల్లీ అధిష్టానానికి పంపిండు. అంటే మీనాక్షి నటరాజానికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అందులో ఎవరు ఏ మంత్రులను ఎగరగొట్టాలి, ఏ మంత్రులను కొత్త వాళ్ళని చేర్చాలి అని చెప్పేసి అందులో లిస్టులో రాసిండ్రు. మరి ఆ లిస్టులో ఉన్న పేర్లు ఎవరెవరి ఇక్కడ తీసేస్తారు అన్న పేర్లు అయితే కొండా సురేఖ పేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వినబడుతుంది. ఇంకా ఆయనకు నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు వినబడతాయి. వీళ్ళిద్దరు పేర్లు అయితే మస్తు వినబడతాయి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్నకు ఇస్తారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో గప్పుమంటున్నాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. హోంశాఖ నాకు కావాలని, మంత్రి పదవి నాకు ఇవ్వకపోతే బాగుండదని, ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను సీఎం అవుతా అని చెప్పేసి ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తానే ఉన్నాడు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకనొక సందర్భంలో పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసినాం. జానారెడ్డి ఒక ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తూ ఉన్నాడు నా విషయంలో, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు అని చెప్పేసి. ఇక ఇటు కొండా సురేఖను తీసేయరా తెలియదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయరా తెలియదు. క్లాషెస్ వచ్చినప్పుడు సీనియర్ నాయకులు అని అనుకున్నప్పుడు పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లో కూడా వినాయకుని గుళ్ళ పూజలు చేపిస్తున్నా మళ్ళీ ముఖ్యమంత్రి మీరే కావాలని చెప్పేసి మొక్కుకున్నా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ మధ్యలో ఫోన్లు మాట్లాడారు, మనం చూసినాం. అయినప్పటికీ కూడా మరి కోపం పోలే, పగ చల్లారలే అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆయనకు పడనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను తీసేయడం కోసం ఎందాకనైనా పోతాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మనం చూడలే రాజ్యసభ ఎంపీ స్థానం ఏదైతే ఉన్నదో వేం నరేందర్ రెడ్డికి ఇచ్చుకున్నాడు, సన్నిహితునికి 20 ఏళ్ళ దోస్తానా వాళ్ళది. ఇక మొత్తం మీద ముందుగాల సలహాదారునిగా నియమించుకొని తర్వాత రాజ్యసభ ఎంపీ టికెట్ ఇచ్చుకున్నాడు, ఎంపీని చేసిండు వేం నరేందర్ రెడ్డిని. ఇక మరి అంతకుముందు జీవన్ రెడ్డికి ఎంపీ పదవి ఇస్తే ఆయన పార్టీ మారకపోతుండే కదా అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పిలిపించుకొని మరి జీవన్ రెడ్డి పార్టీ మారినప్పుడు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తా ఉన్నావు, సీనియర్లను కలుపుకొని ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి మొట్టికాయలు వేసిండ్రు. ఇంత వ్యవహారం నడుస్తూ ఉంటే జీవన్ రెడ్డి ఇంతగానో మరిగి కూర్చుంటే మా దాకా ఎందుకు చేరనీయలేదని చెప్పేసి మాట్లాడేది ఇది ఒక పిఆర్స్ అంటే అని నేను అనుకున్నా. ఎందుకంటే జీవన్ రెడ్డి చాలా మందికి లెటర్లు రాసినాం, సోనియా గాంధీకి రాసిన, రాహుల్ గాంధీకి రాసిన, కేసీ వేణుగోపాల్కి రాసిన, మల్లికార్జున ఖర్గేకు రాసిన అని చెప్పిండు. మరి వాళ్ళు చదవలేదా, చదివి కూడా ఈ నాటకం ఆడినా కూడా తెలియదు. మీరు ఎందుకు జీవన్ రెడ్డి ప్రస్తావన ఇక్కడ దాకా తీసుకురాలేదు? తీసుకొచ్చినుంటే మనం మంత్రి పదవి ఇచ్చటం, రాజ్యసభ ఎంపీ టికెట్ ఇస్తే అయిపోతుండే కదా, అధికార పార్టీలోకి రావాలి. కానీ ఆయన ప్రతిపక్ష పార్టీలోకి పోవడైంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా తయారైతే నువ్వు నేను తప్ప పార్టీలో ఇంకెవ్వరం మిగిలము అని చెప్పేసి మొట్టికాయలు వేసిండు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి. ఆయనకు పోవాల్సిందే వాళ్ళు కదా, సీనియర్ నాయకులు. టీపీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన పున్నాల లక్ష్మయ్య కాడ నుంచి పొగబెడితే జీవన్ రెడ్డి దాకా సీనియర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు పొగబెట్టి పార్టీ విడిచిపెట్టి పోవాలనే చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు పున్నాల లక్ష్మయ్య వేయండు, ఇప్పుడు జీవన్ రెడ్డి వేయండు. మరి ఇంకొకరిని ఎవరిని పంపిస్తారో ఏం కథనో తెలియదు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గుసగుస పెట్టుకుంటా ఉన్నారు, చెవులు కోరుకుంటా ఉన్నారు గాంధీ భవన్ వర్గాలు. వాస్తవానికి చెప్పాలంటే మంత్రివర్గమే కనీసము పాజిటివ్నెస్తో లేని పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఏకఛత్రాభిప్రాయం నడవది, మొత్తం మీద ఒంటెద్దు పోడు నడవది అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం ప్రూవ్ చేసిందని చెప్పుకోవాలి. సీనియర్లను జూనియర్లను కలుపుకుంటా పోయి అట్లనే మంత్రివర్గ విస్తరణలో సీనియర్లు జూనియర్లు అట్లా కలగొలుపుకొని పోతేనే బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది.
పార్టీలో ఒకవేళ అట్లా ఇచ్చిర్రనుకో సీనియర్లు జూనియర్లు అని చెప్పేసి కలుపుకొని పోకుండా మంత్రివర్గ విస్తరణలో ఏవైతే బెర్తులు ఖాళీలు ఉన్నాయో అవి నింపిండ్రనుకో రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టిండ్రు సైడ్ చేసిండ్రని అనుకోవాలి. మొత్తం మీద ఆ మీనాక్షి నటరాజను అది ఏదైతే ఉన్నదో ఆ లెటర్లో రేవంత్ రెడ్డి పేర్లు ఏవేవైతే రాసిండ్రో వాళ్ళు వినేటోళ్ళ పేర్లు ఏవైతే రాసిండ్రో సన్నిహితంగా మెదిలేటోళ్ళ పేర్లు ఏవైతే రాసిండ్రో అవి చూసి అసహనం వ్యక్తం చేసిందట ఢిల్లీ అధిష్టానం. మొత్తం మీద రేవంత్ రెడ్డి రాసిన లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్లో పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి చెత్తబుట్టలోకి పడేసిండ్రు. ఈ మంత్రివర్గ విస్తరణకు ఇంకా కొన్ని రోజుల టైం బట్టే అవకాశం ఉన్నది. రాజగోపాల్ రెడ్డికి గనుక మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం ఊకునేది లేదు, సహించేది లేదు. రాజగోపాల్ రెడ్డి పేరు ఇగస్తుంది అగస్తుంది అని చెప్పేసి ప్రకటించి చాన్నాళ్ళు వెయిట్ చేపిస్తూ ఉన్నారు. ఏ తూచ్ అంతా ఉత్తుతుంది అని చెప్పేసి మళ్ళీ పాపం వెనక్కి లాక్కుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తం మీద రేవంత్ రెడ్డికి కేరళ ఎన్నికలలో నేనే గెలిపించినా అని చెప్పేసి పిఆర్ స్టంట్లు సంబురాలు మ్యాగజైన్లు లేకపోతే బ్యానర్ పేజీలు ఇవన్నీ ఇచ్చుకొని సంబరపడే లోపే ఢిల్లీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుడు మర్చిపోవద్దు. ఆ లిస్ట్ అయితే బయటకు రాలే, లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో తెలియదు. మొత్తం మీద ఎగరగొట్టే పేర్లు అయితే ఉన్నాయి అని చెప్పేసి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన రోహిన్ రెడ్డి ఆ ముఖ్య అంశాలన్నీ చూస్తూ ఉన్నాడు. కనీసము టికెట్ ధరలు పెంచినప్పటికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియని పరిస్థితి. ఆయన బహిరంగంగానే ప్రకటించిండ్రు. మళ్ళీ ఏమైందో ఏం కథనో లోపల మంతనాలు జరిగిన తర్వాత నేను అట్లా చెప్పలేదని చెప్పేసి కవరింగ్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఏదైనా గంతే నడుస్తూ ఉన్నది. పాపము ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. గడ్డు కాలం ఉన్నది కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులకనే చెప్పుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ నాకు బలం. ఎందుకంటే రిపోర్ట్స్ కొడతా ఉన్నారు, రిపోర్ట్స్ కొట్టి వ్యూవర్షిప్ రాకుండా చేస్తూ ఉన్నారు. మళ్ళా ఎందుకు అడుగుతా ఉన్నా అంటే సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి సొంతంగా పెట్టినాము, అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక రిపోర్ట్స్ అన్ని కొడతా ఉన్నారు. ప్రజల పక్షాన ప్రజల కొంతుకై ప్రజా సంక్షేమం కోసం నిజం కోసం సమాజం కోసం ప్రశ్నిస్తుంది మన ఎంఆర్ మీడియా తెలంగాణ. మమ్మల్ని మీరు కాపాడుకుంటే మీ హక్కుల కోసం మేము ఎప్పటికీ పోరాటం చేస్తానే ఉంటాం. ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్.